మరో గంటలో తెలంగాణలో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నారాయణపేట్, సూర్యాపేట్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక సూర్యాపేట, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, జనగామ, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మెదక్ జిల్లాలో వానలు పడవచ్చని తెలిపింది. కాగా రాత్రి మొదలైన భారీ వర్షం తెల్లారేంత వరకు కురిసింది. మరో గంటలో తెలంగాణలో వర్షం కురుస్తుందని అటు వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నారాయణపేట్, సూర్యాపేట, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, హన్మకొండ, వరంగల్, మెదక్ జిల్లాల్లో వానలు పడవచ్చని తెలిపింది. కాగా రాత్రి మొదలైన భారీ వర్షం తెల్లారేంత వరకు కురుస్తుంది. ఇక మరో గంటలో తెలంగాణలో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నారాయణపేట, సూర్యాపేట, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, జనగామ, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మెదక్ జిల్లాల్లో వానలు కురుస్తాయని తెలిపింది. కాగా రాత్రి మొదలైన భారీ వర్షం తెల్లారేంత వరకు కురుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. మరో గంటలో తెలంగాణలో భారీ వర్షం పడుతుందంటూ ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇప్పటికే సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం ఇప్పటికే కొన్ని చోట్ల స్టార్ట్ అయింది. నిన్న రాత్రి మనం చూసుకుంటే మాత్రం ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా అంటే ఇటు సిటీ సెంట్రల్ జోన్ తో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడింది. దాదాపు అర్ధరాత్రి వరకు కూడా పడింది. మళ్ళీ పొద్దున కొంతవరకు ఎడతెరిపించింది. ఇప్పుడు సమయం దాదాపుగా 9 కావాల్సి వస్తుంది. మరో గంటలో హైదరాబాద్ కు భారీ వర్షం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. మరి ఇప్పటికే మనం చూసుకుంటే మాత్రం చాలా కాలనీలు కూడా ఇక వర్షం నీటిలోనే ఉన్నాయి. ఇటు సిటీ శివారు ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాలు కూడా ఇంకా బిక్కుబిక్కుమంటున్నాయి. కాబట్టి మరోసారి వర్షం భారీగా పడితే మాత్రం హైదరాబాద్ కు మాత్రం ముప్పు తప్పకపోవచ్చు. ఎందుకంటే సిటీ శివారు ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైన పరిస్థితి ఉంటది. మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు విద్యుత్ శాఖ అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ, హైడ్రా, ఇటు సిఎస్ రామకృష్ణరావుతో కూడా రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. కాబట్టి సహాయక చర్య కూడా అన్ని చోట్ల కూడా చేపట్టాలి. మరి ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు అందరికి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఒకవైపు మేజర్ చూసుకుంటే మాత్రం ఈ రోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. మేజర్ గా ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నారాయణపేట్, సూర్యాపేట్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, జనగామ, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట్, హన్మకొండ, వరంగల్, మెదక్ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా సూచనలు కూడా చేసింది. కాబట్టి ఇప్పటికే ఇటు అధికారుల యంత్రం కూడా చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి నిన్న మొన్న కూర్చున్నటువంటి భారీ వర్షాలకు కూడా మరి హైదరాబాద్ లోని చాలా కాలనీలు అంటే ఇటు కృష్ణానగర్ గానీ, యూసఫ్ కూడా, బోరబండ గానీ, ఇటు సిటీ ప్రాంతాలు, ఉప్పల్ గానీ, లేకపోతే బోడుప్పల్ గానీ, మరోవైపు ఇటు కేపీహెచ్బి, కుకట్పల్లి అన్ని చోట్ల కూడా చాలా చోట్ల కూడా
వర్షం నీరు కాళ్ళకు చేరింది. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రోడ్లపై కూడా వర్షం నీరు చేరడంతో వాహనదారులు, 2 వీలర్స్, 4 వీలర్స్ వాహనాలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మనం మొన్న చూస్తాం ఇటు అమీర్పేటలో కూడా మెట్రో స్టేషన్ వద్ద ఎంత పెద్ద ఎత్తున వచ్చిందో వరద చూడొచ్చు. చాలా చోట్ల కూడా అంటే ఇటు బోరబండ గానీ, యూసఫ్ కూడా, అదే విధంగా కృష్ణానగర్ లో కూడా 4 వీలర్స్ తో పాటు 2 వీలర్స్ కూడా కొట్టుకుపోయినాయి. అంటే అక్కడ లోతట్టు ప్రాంతం వరకు డౌన్ ఉండడంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా వర్షం నీరు చేరింది. దాంతో కొంతవరకు ఇబ్బందులు కూడా తలెత్తాయి. తర్వాత మార్నింగ్ కొంతవరకు క్లియర్ అయింది. కానీ ఇప్పుడు మాత్రం భారీ వర్ష సూచనలు కల్పిస్తున్నాయి. ఎందుకంటే చాలా వరకు కూడా ఆకాశం అంతా కూడా మొత్తం మేఘవృతమైంది కాబట్టి మరి ఏ క్షణమైనా భారీ వర్షం పడుతుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇటు అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఇటు హైడ్రా టీంలతో పాటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా ఇప్పటికే రంగంలోకి దిగాయి. మరి ఎక్కడైనా ఇబ్బందులు పడితే మాత్రం మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా టీంలు కూడా. కాబట్టి ఎవరికైనా వర్షం వల్ల ఇబ్బందులు తలెత్తినా కానీ, ఎవరికైనా ఇళ్లలోకి వర్షం నీరు వచ్చినా కానీ ఇబ్బందులు తలెత్తే మాత్రం తప్పకుండా ఫోన్ చేయాలని కూడా ఇప్పటికే ఇటు హైడ్రా టీంలతో పాటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా చెప్పడం జరిగింది. మరి విద్యుత్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది విషయంలో? కరెంట్ పాసేజెస్ కానీ, కరెంట్ లీకేజెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది విద్యుత్ శాఖ? సునీత, ఇప్పటికే మనం చూసుకుంటే మాత్రం నిన్న పడిన భారీ వర్షానికే కొన్ని చోట్ల చెట్లు కూడా నేల కొరిగాయి. వాటి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడికే హైడ్రా టీంలు. మరోవైపు అధికార యంత్రాంగం అంటే ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్ తో పాటు హైడ్రా టీంలు కూడా ఎక్కడికక్కడ డిస్ప్లే అయ్యారు. అన్ని టీంలు కూడా అలర్ట్ చేయడం జరిగింది. మరి ఏ క్షణమైనా వర్షం పడ్డప్పుడు మరి అన్ని టీంలు కూడా అలర్ట్గా ఉండాలి. ఎక్కడైనా సహాయక చర్యలు కావాల్సి వచ్చినప్పుడు కానీ ఆ టోల్ ఫ్రీ నెంబర్ చేసినప్పుడు వెంటనే రెస్పాన్స్ కావడం. ఎందుకంటే మనం మొన్న చూసాం ఇటు మొన్న కానీ ఇటు కృష్ణానగర్, అదేవిధంగా యూసఫ్ కూడా కానీ, బోరబండాలు కానీ పెద్ద ఎత్తున కూడా వరద అంతా కూడా రోడ్ల పైన పోయింది. చాలా వరకు 2 వీలర్స్, 4 వీలర్స్ కొట్టుకుపోయిన పరిస్థితి మనం వీడియోతో చూసాం. కాబట్టి ఆ సీన్ మళ్ళీ రిపీట్ అయితే మరి హైదరాబాద్ మాత్రం ముప్పు తప్పకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు జంటా జలాశయాలు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్, మరోవైపు ఇటు హుస్సేన్ సాగర్ ఇవన్నీ కూడా నిండుకుండని తలపిస్తున్నాయి. కాబట్టి ఆ వాటర్ గేట్ ఎత్తి మరి కిందికి దిగువ ప్రాంతాలు కూడా వాటర్ రిలీజ్ చేశారు. మరి కింద అంతా కూడా మూసి ఉంది. ఆ మూసిలోకి వాటర్ రిలీజ్ చేసేటప్పుడు ఆ ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మూసి పరివాహక ప్రాంతాలు కూడా కొంతవరకు ఇబ్బందులు తలెత్తాయి. మరి వాళ్ళకి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇప్పటికే డేంజర్ బిల్ కూడా మోగిస్తుంది. మూసి పరివాహక ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా అలర్ట్ చేశారు. ఆ మూసి పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా మరి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ అన్ని కూడా నిండుకుండని తలపిస్తున్నాయి. ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ సంబంధించి 4 గేట్లు కూడా ఎత్తి కిందికి దిగువ కూడా వాటర్ రిలీజ్ చేస్తారు. ఆ వాటర్ అంతా కూడా మూసిలోనే ప్రవహిస్తుంది. కాబట్టి ఆ మూసి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు మాత్రం చాలా వరకు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే గతంలో మనం కూడా కొన్ని సంఘటనలు చూసాం. మూసి పరివాహక ప్రాంతాలను కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి, చాలా వరకు కూడా ఇబ్బందులు పడ్డారు. చాలా ఇళ్లలోకి వరద నీరు చేయడంతో బిక్కి బిక్కుమంటూ కూడా బతికిన పరిస్థితి, చాలా వరకు వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా తడిచిపోయిన పరిస్థితి, చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డారు. కాబట్టి మరి ముందస్తుగా అయితే ఇప్పటి వరకు అయితే అధికారులు చెప్పడం జరిగింది. మరి మూసి పరివాహక ప్రాంతాలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. హెల్ప్ లైన్ నెంబర్ను తీసుకొని వాళ్ళు కాల్ చేయాలి. మరి ఎవరికైనా ఇబ్బంది తలెత్తే మాత్రం వెంటనే ఇటు జిహెచ్ఎంసీ తో పాటు హైడ్రా టీంలు కూడా రంగంలోకి దిగి వాళ్ళకి సహాయ చర్యలు కూడా చేపట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి సిటీ వ్యాప్తంగా మాత్రం ఈ రోజు మాత్రం చాలా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న కురిసిన వర్షానికే రోడ్లలో ఇంకా వర్షపు నీరు ఉంది. కొన్ని చోట్ల ఇళ్లలోకి కూడా వర్షపు నీరు చేరింది. కొన్ని చోట్ల ఇంకా వరద అయితే క్లియర్ అయిన పరిస్థితి. కాబట్టి మరోసారి భారీ వర్షం పడితే మాత్రం అంటే 1 గంట నుంచి 2 గంటలు పడితే మాత్రం హైదరాబాద్ అంతా అతలకుతలం అయిపోతుంది. రోడ్లన్నీ కూడా మొత్తం ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే చాలా చోట్ల కూడా రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. మ్యాన్ హోల్స్ కూడా పొంగిపోలుతున్న పరిస్థితి. కొన్ని చోట్ల కూడా ఎక్కడికెక్కడ చెదారం అంతా కూడా మ్యాన్ హోల్ లో కూరుకుపోవడంతో ఆ వాటర్ అంతా కూడా రోడ్లపైకి రావడంతో ఆ రోడ్లపై దాదాపు మోకాళ్ళలోతు వర్షపు నీరుంది. దీంతో పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది అవుతున్నారు, సఫర్ అవుతున్నారు. ఒకవైపు ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. హైదరాబాద్ అంటేనే మొత్తం ట్రాఫిక్ నరకయాతన. కాబట్టి మరి వర్షం పడితే ఆ ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో చెప్పనక్కర్లేదు. మొత్తం ఎక్కడెక్కడ ట్రాఫిక్ అంతా కూడా స్తంభించి పడుతుంది. దాదాపు 2-3 కిలోమీటర్లకే గంటల తరబడి రోడ్లపై నిలిచే అవకాశం ఉంటుంది. ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఎవరైనా ప్రయాణాలు పెట్టుకోవడం కూడా చాలా వరకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు రాఖీ పండుగ నేపథ్యంలో ఇటు అన్నా చెల్లెల ఒక ప్రాతికగా రాఖీ పండుగ ఉంటుంది. కాబట్టి చాలా మంది కూడా ఇటు సిటీల నుంచి వాళ్ళ సొంతూరులోకి వెళ్లి రాఖీ పండుగ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి చాలా చోట్ల కూడా బస్సులలో కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. కాబట్టి మరి వాళ్ళకు కూడా ఇబ్బందులు తలెత్తకపోవచ్చు, తప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా భారీ వర్షం నేపథ్యంలో ఇప్పటికే
ఆకాశం అంతా మేఘవృతమైన నేపథ్యంలో మరి భారీ వర్షం సూచించింది ఇప్పటికే వాతావరణ శాఖ. మరి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి మరో గంటలో కూడా హైదరాబాద్ తో పాటు ఉమ్మడి 10 జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ పలు కీలక సూచనలు చేసింది. మరోవైపు అధికారులు కూడా అలర్ట్ కూడా చేయాల్సి జరిగింది. కాబట్టి మరి ఎక్కడైనా ఇబ్బంది తలెత్తే మాత్రం అధికారులు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్లకి ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి మొత్తానికైతే మాత్రం ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.